నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహ మండలికి సంబంధించి వేదాంత దేశికర్ చెప్పిన శ్లోకం ఏంటి మరియు జాతిక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరి గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. అయితే ముందుగా వేదాంత దేశికర్ గారు అసలు ఎవరు, ఆయన చెప్పిన సందేశం ఏంటి? ఇక్కడ చాలామందికి మన భారతీయ సాంప్రదాయంలో మతాలు పక్కన పెడితే మనకున్నటువంటి ఈ సనాతన ధర్మంలో శైవులు వైష్ణవులు అని చెప్పి శైవ సాంప్రదాయంలో మనం శివుడికి అభిషేకం చేయమని లేదా అమ్మవారికి పూజ చేయమని చెప్తూ ఉంటాం. కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి లేదా మహావిష్ణువు యొక్క అవతారాలు నరసింహస్వామి, కృష్ణుడు, అలాగే శ్రీరంగనాథుడు, అలాగే రంగనాయకి, వీళ్ళని తప్ప వీళ్ళు ఎవరిని ఇవన్నీ నమ్మరన్నమాట. ఏదన్నా ఉంటే కూడా అది వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇదే చేసుకుంటారు. అంటే మహావిష్ణువు యొక్క దీని తప్ప ఇంకేది చేయరన్నమాట. సో వేదాంత దేశికర్ వచ్చేసి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక గొప్ప గురు పరంపరలో ఒక ఆయన ఈ నవగ్రహాలకు సంబంధించినంత వరకు చాలామందికి తెలియదు ఏమిటంటే విష్ణువు అంటేనే విశ్వము అని అర్థం. ఈ అనంతమైనటువంటి విశ్వం అంటే అనంతుడు. అందుకనే ఆయన పడుకున్నటువంటి శేషుడిని అనంతుడు అంటారు. ఆయన శయనించి ఉంటాడు అంటే మొత్తం వ్యాపించి ఉంటాడు, మొత్తం విశ్వమంతా తనే నిండి ఉంటాడు. అప్పుడు నవగ్రహాలు కూడా ఆయన పాదాల దగ్గరే ఉంటాయి, మన వాళ్ళు నమ్మే విధం. అలాగే నవగ్రహ మండలికి సంబంధించినంత వరకు చెప్పినటువంటి శ్లోకం ఇది చాలామందికి అంటే తెలుసో లేదో తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు, అందుకని చెప్పవలసి వస్తుంది. ఇక్కడ కనక రుచిరా కావ్యాఖ్యాత శనేశ్చరణేశ్చిత శ్రితగురు భాస్వద్రూప ద్విపాజిత సేవిత అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. అది మీరు నెట్కి వెళ్ళి వేదాంత దేశికర్ శ్లోకం ఏమిటని అడిగినా కూడా గూగుల్లో వస్తుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు నిత్యం ఒక 18 సార్లు చదవటం అలవాటు చేసుకుంటే తప్పకుండా అది నవగ్రహానికి సంబంధించిన, మనం రోజు ఆదిత్యాయ సోమాయ బుధాయ అని చదువుకుంటాం కదా, ఆ విధంగా ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలా విధాలుగా. అంటే నేను కొన్ని నాకు తెలియకుండానే, అంటే నేను మా అమ్మమ్మ గారు చదివేవారు, నాకు అసలు తెలియదు అసలు ఏమిటన్నది. దాదాపుగా ఒక 20-25 సంవత్సరాలు చదివిన తర్వాత ఆమె చదువుతుంటే విని అసలు ఏమిటి ఇదని రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసిందనమాట. అందుకని అందరికీ తెలియటం కోసం, అందరికీ చెప్పటం కోసం ఈ శ్లోకాన్ని మీరు చదవటం ద్వారా నవగ్రహ దోషాలు ఏవైనా ఉంటే వాటి నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక చిన్న శ్లోకమే అంటే అవును, చిన్న శ్లోకమే, ఒక్కోసారి చిన్న దీపమే మనకు దారి చూపించినట్టుగా ఒక చిన్న శ్లోకమే మనందరికీ కూడా మనకున్న దోషాలను తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు. మంచుల గారు, హలో. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/2000. ఏంటండి? 5వ డేట్ 5వ నెల 2000. 2011. 2000 అంతే. ఓకే. టైం అండి? పొద్దున 7:45. ఓకే. ఎక్కడ పుట్టారు? ఓకే, చెప్పండి అమ్మా. మా బాబు గురించి ఎట్లా వేసుకున్నాను. మీరు బాగా రోజులైంది రాక, అంతకుముందు ఫైల్ వచ్చింది. అప్పటి నుంచి మీరు చెప్పేది ఏమీ అర్థం అవ్వలేదమ్మా, అందుకే ఆమె అన్నిసార్లు అడిగింది. మీరు కొంచెం క్లారిటీగా చెప్తే బాగుంటుంది. 5/5 నెల. అది ఓకే. 2007:45 ఉదయం జగిత్యాలలో పుట్టినాడు. కానీ ఏమి అడగాలనుకున్నారో అది ఎవరికీ అర్థం కాలేదు, అందుకు చెప్పండి. అదే జాబ్ గురించి అడగాలి. ఓకే. లగ్నం వచ్చేసి ఇక్కడ వృషభ లగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో కుజచంద్రుల యొక్క కలయిక, పరాక్రమ స్థానంలో రాహు, అలాగే 9వ ఇంట్లో కేతు, వ్యయంలో పంచగ్రహ కూటమి ఉన్నది. ఇక్కడ శుక్రుడు, బుధుడు, రవి ఉచ్చస్థితిలో, గురువు, శని. ఇక్కడ మీరు దశమాధిపతి అయినటువంటి శని వ్యయస్థానంలో మేషరాశిలో ఉండటం వల్ల ఇక్కడ ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే విద్యాస్థానాధిపతి కూడా వ్యయంలో, అంటే చదువుతాడు కానీ కొంచెం చిన్న ఇబ్బందులతో దాన్ని కంటిన్యూగా కంప్లీట్ చేస్తాడు. 2027 అంటే ఇప్పుడు 25 సంవత్సరాలు కాబట్టి కంప్లీట్ చేస్తాడు. కంప్లీట్ చేయకుండా ఉండడు, చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకొని ముందుకు వస్తాడు.
ప్రస్తుతం రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది 2028 మార్చి 3 దాకా. కాబట్టి ఇక్కడ ప్రయత్నం చేయమనండి. ఏ చిన్న ఉద్యోగం వచ్చినా ఇది చిన్నదే కదా, దానికేం పోతావులేరా, ఇంకొంచెం బెటర్గా చూసుకో అనద్దు. చిన్న దాంట్లో ఎప్పుడూ కూడా మనం అడుగులు నేర్చుకునేటప్పుడు, నడవటం నేర్చుకునేటప్పుడు బుడి అడుగులు అంటాం. అంటే చిన్న చిన్న అడుగులతోనే ప్రయాణం మొదలవుతుంది, నడక నేర్చుకుంటాం. అలాగే ఏ ఉద్యోగమైనా కూడా చిన్న మొదట ఒక మెట్టుతోనే మొదలవుతుంది, ఏదైనా ఒక అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. అలాగే మొదలు పెట్టించండి. అలాగే ఈ కాలసర్పదోషం సంపూర్ణముగా ఉన్నది. దీనివల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. మరీ పెద్ద ఇబ్బందులు కాదు, కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రాహుదశ ఉన్నంత వరకు కూడా, ఈ రాహుదశ 2038 వరకు కూడా ఉంటుంది. కాబట్టి రాహుదశ ఉన్నంత వరకు కూడా ఈ రాహుకేతువుల యొక్క పరిహారం కోసం ప్రతి ఆదివారం రోజున సాయం సమయంలో పక్షులకి మొలకొచ్చినటువంటి గింజల్ని, చిన్న గింజలు అంటే రాగులు కావచ్చు లేదా సజ్జలు కావచ్చు, ఇలా సన్న గింజలు ఉంటాయి కదా, వాటిని మొక్కగట్టి వాటిని పక్షులకు వేస్తే అది మేలు చేస్తుంది. అలాగే మరో కాలర్ ఉన్నారు, నిజామాబాద్ నుంచి జగన్ గౌడ్ గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20వ తారీఖు 10వ నెల 1995. ఓకే, టైం ఉదయం 5 నుంచి 6 మధ్యలో మేడం. ఉదయం. ఎక్కడ పుట్టారండి? దేగం అనే గ్రామం. ఓకే, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి? నమస్కారం సార్. నమస్తే అండి. మా బాబు పేరు భార్గవ్. ఓకే సార్, ఏం లేదు, చాలా కష్టాలు. ఇప్పుడు ఎంత ఇచ్చినా కానీ లాభం లేకుండా ఉంది. అయితే బాబు ఇంతకు ముందు దుబాయ్ పోయొచ్చిండు, తర్వాత సింగపూర్ పోయొచ్చిండు, ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ పోయిండు గురువు గారు. ఎన్ని కష్టాలంటే చెప్పరాదు. అంత దూరం పోయినా కానీ అంత సంపాదించుకున్నారు వేరే వాళ్ళు, కానీ మా అక్క అయితే ఏమీ లేదు. అందుకోసం కానీ ఇది ఏమి, మరి దీని గురించి ఏందో తెలుసుకుందామని చేసిన గురువు గారు. అలాగే, ఇక్కడ మీ వాడి యొక్క లగ్నం కన్యా లగ్నం, రాశి వచ్చి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 3వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు భద్రమహాపురుష యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీ వాడు దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నాడు. అలాగే 2వ ఇంట్లో రవి రాహు శుక్రుడు ధనయోగాన్ని కలగజేస్తున్నప్పటికీ వ్యయాధిపతి అయినటువంటి సూర్యుడు రాహుతో కలిసి ధనస్థానంలో ఉండటం వల్ల అది ఎంత డబ్బు వచ్చినా అది వాడి చేతిలో నిలవదు. తర్వాత 3వ స్థానంలో గురువు కుజుడు యొక్క కలయిక. ఇక్కడ బుధుడు శుక్రుడు అలాగే కుజుడు శని తన అంటే 4 గ్రహాలు తమ స్వస్థానాల్లో ఉన్నాయి. మంచి జాతకమే, ఏం భయపడద్దు. కాకపోతే వ్యయంలో ఉన్నటువంటి లాభాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయంలో ఉండటం, ఇది ఆ చంద్రమహాదశ మొదలవటం వలన కొంత ఇబ్బందులు కలగటానికి గల కారణం అవుతుంది. సగం రోజులు అంటే ఆల్మోస్ట్ మీ వాడి 2030 వరకు కూడా బయట దేశాల్లో ఉన్నప్పటికీ కూడా సంపాదన అనేటువంటి సంపాదించుకోలేడు. కాబట్టి దానికి మనం ఏమి చేయలేం, కొద్దిగా వెయిట్ చేయాల్సిందే. జాతకంలో డబ్బు మిగలాలి అంటే అతని జాతకరీత్యా సప్తమాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ పరాక్రమ స్థానంలో ఉండి 7వ ఇంటిని చూస్తూ ఉన్నాడు, అలాగే 9వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. అలాగే జాతకంలో ఇక్కడ 11వ స్థానాన్ని కూడా చూస్తాడనమాట 5వ 9వ దృష్టితో. కాబట్టి ఈ అబ్బాయికి వివాహం అయి ఉంటే భార్య ద్వారా డబ్బు నిలుస్తుంది. కాబట్టి వచ్చినటువంటి సంపదని భార్యకు అప్పజెప్పటం అన్నది నేర్చుకోవాలి. కానీ మన వాళ్ళందరం ఏం చేస్తామంటే ఈ రోజుల్లో ఆడపిల్ల మన ఇంటికి వచ్చిన తర్వాత కోడల్ని కోడలుగానే చూస్తున్నారు. మన అమ్మాయి, ఈ అమ్మాయే మన యొక్క వంశాభివృద్ధికి పనికొచ్చేటువంటి అమ్మాయిని ఎవరు ఆలోచించట్లేదు. దీనివలన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. భార్య మాట వినేవాడు కొడుకు వింటే తప్పేంటి? మీరు వినలేదా భార్య మాట? ఇలాంటి ఆలోచనలు ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు చేయకండి. ఎందుకంటే వాడికి ఒక కుటుంబం ఏర్పడిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవనాన్ని సాగించేటప్పుడు ఒకరికొకరు బరువు లాగేటప్పుడు మరి ఒకరినొకరు అనుసరించిపోవాలి కదా. తల్లిదండ్రుల మాట వినాలనా? తల్లిదండ్రులు అయిపోయింది. మీరిద్దరు భార్యాభర్తలు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒకరినొకరు అనుసరించిపోలేదా? ఇది ఎలా మర్చిపోతారు అందరూ? ఇదొక్కటి మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. అంటే మీ ద్వారా అందరికి చెప్తున్నా, మీకు కాదండి. కాబట్టి మీ అబ్బాయికి వివాహం అయితే భార్యను అనుసరించి వెళితే వీడి డబ్బులు మిగులుతాయి, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. మరో కాల్ ఉన్నారు, వైజాగ్ నుంచి నరసింహ ప్రసాద్ గారు. హలో బాబు. నమస్కారం గురువు గారు.
నమస్తే అండి. వారికి చెప్పండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి అండి 18/10/1996 ఓకే. ఉదయం 7:40 ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం జిల్లా కొత్తూరు అండి. ఓకేనండి, గురువు గారు చూసి చెప్తారు. చెప్పండి సార్. నమస్తే. అదే మా పురోగతి గారు చెప్పింది కదా సార్, మ్యారేజ్ ఒకటి సెట్ అవ్వట్లేదు సార్, ఇల్లు వాగలు కొన్ని ఉన్నాయి, అక్కడ సెట్ అవ్వట్లేదు సార్, ఏంటి విచారం మీరు చెప్పిన దాంట్లో మ్యారేజ్ అన్న మాట తప్ప ఒక్కటి, అందుకే చెప్తున్నాను స్పష్టంగా, ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండాలి సార్. స్పీడ్గా మాట్లాడితే ప్రయోజనం లేదు. మ్యారేజ్ ఎక్కడ సంబంధం దొరకడం లేదు, దొరకట్లేదు. ఓకే, రైట్. మాకు ఇల్లు ఒకటి లేదు సార్, ఆ ఇల్లు గురించి ఎక్కడ తీసుకుని అవ్వట్లేదు సార్. అట్లా తప్పకుండా గృహ సమస్య, వివాహ సమస్య అడుగుతున్నారు, తప్పకుండా తెలుసుకుందాం. ఇక్కడ లగ్నం వచ్చేసి తులా లగ్నం అండి, రాశి వచ్చేసి ధనురాశి, నక్షత్రం మూలా నక్షత్రం 3వ పాదం. జాతకంలో 4వ స్థానానికి సంబంధించి అంటే గృహానికి సంబంధించినటువంటి అధిదేవత శని. ఈ శని 6వ స్థానంలో ఉన్నాడు. నేను అందుకే చెప్తాను 6, 8, 12 స్థానాల్లో ఏ స్థానాధిపతి ఉంటే ఆ స్థానం చెడిపోతుంది. లేదా 6, 8, 12 స్థానాధిపతులు ఎక్కడున్నా 4వ స్థానాధిపతి వెళ్ళి 6వ ఇంట్లో ఉంటే అది కూడా ఇబ్బంది కలుగుతుంది. దానివల్లనే ఇక్కడ గృహ సమస్యకు గల కారణమవుతుంది. ఇక వివాహానికి సంబంధించినంత వరకు 7వ అయినటువంటి కుజుడు జాతకంలో ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు. ఆయనకు ఆ స్థానం మిత్రస్థానం అయి ఉన్నప్పటికీ దాన్ని నీచ స్థానంగా చెప్పబడి ఉంది. దానివల్ల కూడా ఆలస్యం అవడానికి కారణం. కానీ ఈ సెప్టెంబర్ 10 తర్వాత వివాహ యోగం ఉన్నది 2026 ఏప్రిల్ మధ్యకాలంలో. కాబట్టి అక్కడ ప్రయత్నం చేయండి, అవుతుంది. వచ్చిన అమ్మాయి ద్వారా మీకు అంటే ఆవిడ వచ్చినటువంటి వేళా విశేషంతో గృహ సమస్య కూడా తీరేందుకు అవకాశం ఉన్నది. మరో కాలర్ మంగళగిరి నుంచి శివకన్య గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా వారి గురించి తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 6/6/1977 అండి. ఓకే. టైము? టైం మార్నింగ్ 7:30 అండి. ఓకే. ఎక్కడ పుట్టారు? మంగళగిరి అండి. ఓకే. ఏం తెలుసుకోవాలమ్మా మీ వారి గురించి? అదే సార్, వ్యాపారాభివృద్ధి లేదండి, అది దాని గురించి తెలుసుకుందామనండి. అలాగేమ్మా. ఇక్కడ మీ వారి యొక్క లగ్నం మిథున లగ్నం, రాశి వచ్చేసి ఇక్కడ మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం 4వ పాదం. అవునమ్మా. దశమాధిపతి అంటే వ్యాపారం ఉద్యోగానికి సంబంధించింది దశమ స్థానం అంటాం. ఈ స్థానంలో కేతు ఉండటం, ఆ స్థానాధిపతి అయినటువంటి గురువు 12వ స్థానంలో ఉన్నందువల్ల ఇబ్బంది కలగటానికి గల కారణం. కాబట్టి ఇక్కడ వృత్తి వ్యాపారములు అనేటువంటివి జాతకంలో పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు లాభస్థానంలో లాభాధిపతి అయినటువంటి లగ్న 4వ స్థానాధిపతి అయిన బుధునితో చేరి లాభస్థానంలో ఉన్నాడు. లాభంలో 3 గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మీ సంతానం పేరు మీదుగా అంటే ఏదైతే వ్యాపారం ఉందో అది మీ ఇంట్లో బిడ్డ పేరు మీదుగా స్టార్ట్ చేయండి. లేదా మీ బిడ్డని వారానికి ఒకసారైనా తీసుకెళ్ళి ఆ వ్యాపార స్థలంలో కూర్చోబెట్టండి 1 గంట సేపు. దాని ద్వారా తప్పకుండా మీకు యోగం ఉంటుంది. ఎందుకంటే సార్ కష్టపడేది నేను కదా, మరి వాళ్ళని ఎందుకు కూర్చోబెట్టాలని అది చాలామందికి సందేహం ఉంటుంది. ఎందుకంటే తినే యోగం వాళ్ళకు ఉంటేనే నువ్వు సంపాదిస్తావు. తినే యోగం వాళ్ళకి లేదనుకోండి మనం సంపాదించాం. కాబట్టి దీన్ని గమనించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తే తప్పకుండా మీ వారికి ప్రయోజనం ఉంటుందమ్మా. అలాగే మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి సుజాత గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఆరోగ్య సమస్యలు వాటి గురించి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 1/5/74. ఓకే. టైం? టైం అంటే సింహరాశి మఖా నక్షత్రం అండి. అది నేను చెప్తానమ్మా, మీరు టైం చెప్పండి. టైం 7:30 అండి. ఉదయమా సాయంత్రమా? సాయంత్రం 7:30 AM అండి. ఓకే. ఎక్కడ పుట్టారు? మార్కాపురం అండి, ప్రకాశం జిల్లా. ఓకే. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తెలుసుకోవాలి, అంతేనమ్మా? ఇక్కడ లగ్నం వచ్చేసి మీది వృషభ లగ్నం, రాశి సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 4వ పాదం. జాతకంలో 2వ స్థానంలో ఇక్కడ కుజశని యొక్క కలయిక ఉన్నది. ఈ కుజశని యొక్క కలయిక వల్ల కూడా ఇబ్బంది కలగడానికి గల కారణం
ప్రస్తుతం రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. ఈ రాహు జాతకంలో సప్తమంలో ఉన్నప్పటికీ ఇక్కడ శని 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ శని రాహువుల యొక్క దశాంతర దశలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది కలగటానికి గల కారణం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జాతక రీత్యా మీరు ఒకసారి థైరాయిడ్తో పాటుగా లోయర్ అబ్డమన్ హెల్త్ ఇష్యూస్, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరినల్ ట్రాక్ లాంటివి ఒకసారి చెక్ చేయించుకోండి. దానివల్ల మంచి యోగం ఉంటుంది. అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతున్నటువంటి శ్లోకం వేదాంత దేశికర్ యొక్క పాదుకా శ్లోకము అంటాం. ఈ పాదుకా శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకోండి. దాని ద్వారా మీకు కొంతవరకు మేలు జరుగుతుంది. అలాగే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. తగిన మెడిసిన్ తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు అవసరం, ఎందుకంటే రాహు దశ జరుగుతుంది కాబట్టి ఈ శని యొక్క అంతర్దశ 2027 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఇబ్బంది కలిగేదానికి అవకాశము ఉన్నది. ఎందుకంటే అష్టమ శని యొక్క ప్రభావం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది. అందులో శని యొక్క అంతర్దశ రాహులో. కాబట్టి తప్పకుండా మెడిసిన్ అవసరం అవుతుంది. డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్ తీసుకుంటూ మీ మానసికమైనటువంటి శక్తి కోసం తప్పకుండా ఆ శ్లోకాన్ని, పాదుకా శ్లోకాన్ని తప్పక రోజు 18 సార్లు చదవండి. గురువుగారు, అంటే ఈ శ్లోకాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదవచ్చా? దీనికి ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారు? ఎప్పుడు కూడా నియమం అనేటువంటిది మనిషి కోసం పెట్టబడింది. ఎక్కడా కూడా దేనికి కూడా నియమం అనేటువంటిది చెప్పకపోతే దానికి విలువ ఉండదు. నియమం అనేది లేకపోతే విలువ ఉండదు. దానివలన ఆ విలువల కోసం చెప్పబడ్డాయి. నీ మనసులో నిత్యం స్మరణ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఊపిరి తీసుకోవటానికి బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్కి నియమం ఏమైనా ఉందా? లేదు. నియమం పెట్టుకుని చచ్చిపోతాం. కాబట్టి దానికి సంబంధించినంత వరకు ఏది కూడా ఈ విశ్వంలో ఒక విలువ అనేది దానికి ఉండాలి అంటే ఒక నియమం అనేది ఉండాలి. ఇది ఎప్పుడైనా చదువుకోవచ్చు, నిరంతరం చదువుకోవచ్చు, ఎటువంటి ఇదేం లేదు. ఎందుకంటే నవగ్రహ మండలికి సంబంధించినంత వరకు నవగ్రహాలనే కాదు, ఈ విశ్వంలో ఉండేటువంటి అన్నీ అంటే ఒక్కొక్క నవగ్రహాలు మనకిక్కడే ఉండొచ్చు. ఏది మన నక్షత్ర మండలంలో, అందులో మన సౌర మండలంలో ఉండొచ్చు. చాలా సౌర మండలాలు ఉన్నాయి. చాలా సౌర మండలాలు, చాలా నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులో ఒక నక్షత్రానికి చాలా గ్రహాల యొక్క ఇది ఉంది. కాబట్టి వాళ్ళ పూర్వీకులు ఎందుకు చెప్పారు అంటే వాటి పేర్లు ఏవో వీళ్ళకి తెలియదు కాబట్టి అన్నిటికీ ఒకటే పేరు. విశ్వాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు విష్ణు రూపంలో చూశారు. అందుకనే విష్ణు సహస్రనామాన్ని చదవమని చెప్తాం, విష్ణు సహస్రనామాన్ని అర్థం చేసుకోమని చెప్తాం. ఎందుకంటే పూర్వీకులు చెప్పిన ప్రతి విషయం అందు కూడా మానవ జాతికి ఉపయోగపడే విజ్ఞానం ఉన్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అది అర్థం కాక ఒక శ్లోకాల రూపంలో ఉన్నందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారిక భాషలో అది అర్థం కాకపోవటం వల్ల అందులో ఏమీ లేదనుకుంటున్నాం. కానీ అన్నీ ఉన్నాయి, అందులో లేకుండా ఏం లేదు. దాన్ని అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. భాష అనేటువంటిది వ్యక్తం చేయటానికి, శబ్దం అనేటువంటిది శక్తి ద్వారా మనకి ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. ఒక మాట వల్లనే మనకు విలువ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు గబగబా చెప్పారనుకోండి, మనకేమైనా అర్థమైందా? ఏమీ అర్థం కాదు. స్పష్టత అనేది ఉంటే ఖచ్చితంగా దానికి ఒక విలువ ఉంటుంది. నియమం అనేది మనం పెట్టుకునేది. ఉదయాన్నే ఎందుకు లెగవాలి, ఉదయాన్నే ఎందుకు లెగవాలి అంటే ఎనర్జెటిక్గా ఉండాలంటే, బద్ధకంగా లేటుగా లేస్తే బద్ధకంగా ఉంటుంది. అది ఎర్లీ మార్నింగ్ లేసాం అనుకోండి, అలవాటైంది అనుకోండి, ఎనర్జెటిక్గా నీ పనులన్నీ కూడా సూర్యాస్తమయంలో పని చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కరెంట్ వచ్చింది, లైట్లు ఇవన్నీ ఉండటం వల్ల 24 గంటలు పని చేస్తున్నారు. కానీ ఒకప్పుడు అది లేదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళ ఇంట్లో గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకొని 6వ గంట నుంచి మొదలెట్టి సాయంత్రం 6లోపు వీళ్ళకి 12 గంటల పని ఉండేది. కాబట్టి అప్పుడు అన్నీ వ్యవసాయదార కుటుంబాలు కాబట్టి ఈ 12 గంటల్లోనే పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళు. కాబట్టి ఏది కూడా కాలానుగుణంగా మనకు కావాల్సిన విధంగా మన జీవనాన్ని నడుపుకుంటున్నామే తప్ప అది ఒక నియమం అంటే ఏం లేదు. మనకు కావాలంటే పెట్టుకోవటమే. గురుగారు కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, శ్రీదేవి గారు. హలో హలో, చెప్పండమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. ఓకే. 2001 ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12:25 కండి. అది తెల్లవారితే 30 అనమ్మా? 12 1వ తారీఖు అండి. అప్పుడు మీరు 1 మే చెప్పాలి మాకు. 1 మే 2001 ఎన్ని గంటలకి? అర్ధరాత్రి 12:25. ఏ ఊర్లో పుట్టారు? ఈస్ట్ గోదావరి అండి, మండపేట. ఏం తెలుసుకోవాలి?
మా బాబు అదే జాబ్ గురించి ఆల్రెడీ చేస్తున్నాడండి. అంటే చదువుకోవడం బెటరా, జాబ్ ఏమన్నా మంచిది వచ్చే అవకాశాలు ఉన్నాయని. తప్పకుండా అమ్మా. ఈ అబ్బాయి లగ్నం వచ్చేసి మకర లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 1వ పాదం. లగ్నం నుంచి ఇక్కడ దశమ స్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు ఉచ్చస్థితి నందు ఉన్నాడు. అలాగే విద్యాస్థానంలో రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం ఉన్నది. ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది. ఈ అబ్బాయిని 2027 జూన్ దాకా ఉద్యోగం చేసుకోమనండి. ఆ తర్వాత ఇంకా చదువుకోవాలంటే ఫర్దర్గా అక్కడ చదువుకోమనండి 2027 జూన్ తర్వాత. అప్పటి వరకు తన స్వశక్తితో సంపాదించుకొని కాళ్ళ మీద నిలబడి ఆ డబ్బుతో చదువుకోమని చెప్పండి. తప్పకుండా బాగుంది. కాకపోతే జాతకంలో కుజకేతువుల యొక్క కలయిక 12వ స్థానంలో ఉండటం ఇది కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది, కుజదోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కుజకేతువుల యొక్క, ఎందుకంటే కేతు కుజుడు లాంటి యొక్క స్వభావాన్ని, ఇద్దరూ ఒకేలాంటి స్వభావాన్ని కలిగి 12వ ఇంట్లో ఉండటం అది కొంత ఇబ్బంది కలగడానికి కారణమవుతుంది. కాబట్టి బయటకు వెళ్ళి చదువుకోవడానికి 2027 జూన్ తర్వాత మంచి అవకాశం. అంతవరకు ఈ కుజుడికి సంబంధించి, కేతువుకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అలాగే మరో కాలర్ అన్నవరం నుంచి ఉన్నారు, దీప్తి గారు. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? అది నా గురించి తెలుసుకోవాలి మేడం. 26/7/2006. ఓకే. 9:09 రాత్రి. ఓకే. ఎక్కడ పుట్టారు? అది అన్నవరంలో పుట్టానండి. ఓకే. ఏం తెలుసుకోవాలి నాన్న? జాబ్ వస్తుందా అని కంపెనీలో. ఏ కంపెనీలో? ఐటీ ఎంఎన్సీ ఫార్మసీ కంపెనీస్ లో. ఓకే. ఇక్కడ లగ్నం కుంభలగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష 3వ పాదం. ఇక్కడ దశమ స్థానాధిపతి కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఉండి తన దశమ స్థానాన్ని చూస్తున్నాడు నాన్న. తప్పకుండా వస్తుంది, నువ్వు ప్రయత్నం చేయి. ఈ అక్టోబర్ నుంచి నీకు మంచి యోగం ఉన్నది, తప్పక యోగం కలుగుతుంది. ఇక్కడ మీ అందరికి నేను చెప్పేది ఏమిటంటే, దయచేసి ఇక్కడ కాల్ కలవలేదని లాస్ట్లో నా నంబర్ ఇస్తే నా నంబరుని కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టదు. ఎవరికైనా నాకు పర్సనల్గా ఇది కావాలని నాకు ఒక మెసేజ్ చేయండి, నేను తిరిగి మెసేజ్ చేస్తాను. నా ఫీజు మీకు నచ్చితే నా అకౌంట్లో వేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. అంతేగాని 24 గంటలు అది మోగిస్తూ ఉంటే అది నేను ఫోన్ చేసి కాళ్ళు ఎత్తలేక అది నా ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నాను. దయచేసి మీకు ఎవరికైనా పర్సనల్గా నాతో, నేనైతే ఎవరిని కలవనండి. దయచేసి నాకేం ఆఫీసులు లేవు, నా ఫోనే నా ఆఫీసు. కాబట్టి మీకు నచ్చితే నాకు ఒక మెసేజ్ చేయండి, ఆ తర్వాత నేను మెసేజ్ చేస్తా. నా ఫీజు నచ్చితే అకౌంట్లో వేయండి, టైం ఇస్తా. ఆ టైం ప్రకారం మీకు నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ కాదు, మీకు కంప్లీట్గా విశదీకరించి ఒక ½ అవర్ టైం ఇచ్చి మాట్లాడతా. ఓకే. అలాగే గురుగారు, ఇవాళ వేదాంత దేశకర్ గారు చెప్పిన శ్లోకం గురించి మనం తెలుసుకున్నాం. మరి రేపు దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? రాహు వల్ల కూడా మనకి కొన్ని యోగాలు కలుగుతాయి. మంచి యోగాలు ఉంటాయి, అవయోగాలు ఉంటాయి. అవి ఏమిటి, వాటి గురించి మనం తెలుసుకుందాం. అలాగే గురువుగారు, ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ. నమస్తే.